అండి అందరు నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మనకు కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆగస్టు 15వ తేదీన 3 పథకాలను అయితే విడుదలైతే చేయబోతున్నారు. అయితే ఈ 3 పథకాలు ఏమిటి? ఈ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఈ రూ. 1500 పొందాలంటే ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అవసరమవుతాయి. కావున ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ అనేది ఏంటో మీకు తెలియజేస్తాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఒక చిన్న అప్డేట్ అయినా సరే మీరు ముందు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళ అయితే ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తేదీన పథకాలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. అంటే 3 పథకాలకు ప్రారంభిస్తున్నారన్నమాట. సో, ఆ పథకాలు ఏమిటి? ఆ పథకాలకు ఎవరు లబ్ధిదారులు ఉన్నారో పూర్తిగా తెలియజేస్తాను. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్‌లో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఈ సూపర్ 6లో మొదటిగా పెన్షన్ పెంచి జూలై 1వ తేదీన అందరికీ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ మేనిఫెస్టోలో భాగంగా భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు అయితే చేశారు. అదేవిధంగా మెగా డిఎస్సి పైన సంతకం చేశారు. సో, ఈ ఆగస్టు 15వ తేదీన ఈ 3 పథకాలకు సంబంధించి డబ్బులైతే వేయడం జరుగుతోంది. ఈ ఆగస్టు 15వ తేదీన ఆడబిడ్డ నిధి కింద రూ. 1500 జమ చేయడం జరగనుంది. ఈ ఆడబిడ్డ నిధి కింద మీరు రూ. 1500 పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ 4 డాక్యుమెంట్స్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో, మొదటిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ బుక్ అనేది అంటే బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా రెడీగా పెట్టుకోవాలి. బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని మొత్తం ఈ 4 డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్ తీసుకొని పథకానికి అయితే అప్లై చేసుకోండి. సో, ఈ ఆగస్టు 15వ తేదీన ఏ పథకం ముందు ప్రారంభించబోతున్నారు, ప్రారంభించిన పథకం ద్వారా ఎవరెవరికి ఈ డబ్బులు వేయబోతున్నారైతే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలియజేస్తాను. ఆగస్టు 10వ తేదీన మొదట పథకం మన రాష్ట్రంలో ఎవరు పేదవారు ఆకలితో ఉండకూడదని ఉద్దేశంతో సూపర్ 6లో భాగంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం కేవలం రూ. 5కే పేదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలని ఈ పథకం తీసుకురానున్నారు. రెండవ పథకానికి వచ్చేసి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునేవారు ఉన్నారో అందరికీ ఈ పథకం ద్వారా తల్లి ఖాతాలో రూ. 15,000 ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వంలో కేవలం కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వేసేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తామంటున్నారు. దీనికి సంబంధించి పథకం విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక మూడవ పథకానికి సంబంధించి మహిళలకు ఫ్రీ బస్సు పథకం పని ప్రారంభించబోతున్నారు. ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వారు ఉంటే సరిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారే ఉండాలి. ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. సో,
ఈ 3 పథకాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏది ఏమైనా పథకానికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.